పోస్టర్లో. ఇది ఊరు ముఖద్వారం అన్నమాట. ఊరు ముఖద్వారం మీద పోస్టర్ వేశాడు. ఎలా హల్వరాజుగా ఈ ఆచారం మీ అమ్మ మొగుడుదేనా? మీ అమ్మ మొగుడుదా, మీ అమ్మ వాళ్ళ మొగుడుదా? పబ్లిక్ ప్రాపర్టీస్ కదా, ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా, ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అంటించబడబోతున్నా. లేకపోతే ఈ ముఖద్వారం మా ప్రెసిడెంట్ ఫ్యామిలీగా రహించేసారా? బంగా కంట్రీ నా అక్కడ పోస్టర్లో ఒక దెబ్బకి తీసుకుసేయడు హల్వరాజు. తీసుకుసేయడు హల్వరాజు. హల్వరాజుగా వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ము ఎక్కడ పెట్టి పోస్టర్ హల్వరాజు రెండు ముక్కలు వేద్దాం. ఎవరన్నా మీ పోస్టర్ నీ పోస్టర్ అంటే ముందు పని కొట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ప్రతిరోజు ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ దేవుని కృపను బట్టి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు నన్ను వాడుకొని అనేకమైన వీడియోలు మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక వీడియో ద్వారా మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. ఆ వీడియో ఏంటంటే, ఒక సహోదరుడు మాకు ఒక వీడియో పంపించాడు. సో ఆ వీడియో మీద ఈరోజు మేము మాట్లాడడానికి మరి నాతో కలిసి బ్రదర్ సహాయం ఉన్నాడు. సో మేము ఈరోజు ఆ వీడియో మీద మాట్లాడబోతున్నాం. ఊరు ముఖద్వారం అన్నమాట. ఊరు ముఖద్వారం మీద పోస్టర్లు వేశాడు. ఎలా హల్వరాజుగా ఈ ఆచారం మీ అమ్మ మొగుడుదేనా? ఓ పాస్టర్ గారిని ఆర్చి పైన సహోదరులు, మన సహోదరులు రేపు తండ్రి సన్నిధి మహాకూటములు 20వ తారీఖు నుంచి 23 వరకు జరుగుతాయి. అవి పాంప్లెట్స్ అంటిస్తూ ఉన్నారు మన సహోదరులు. దానికి వాళ్ళ గ్రామం కరుణాకర్ బ్రదర్ వాళ్ళ గ్రామం వెళ్ళారు మా వాళ్ళు. సరేనండి, మీ అమ్మ మొగుడుదా, మీ అమ్మమ్మ గారి మొగుడుదా? అలాంటి వాళ్ళ మాటలేంటి అసలు బ్రదర్? అసలు మాట్లాడాలంటే కరుణాకరన్ బ్రదరు నాకు అర్థం కావట్లేదు బ్రదర్. అసలు ఆ వల్గారిటీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ గ్రంథాల్లో నేర్పించారా, లేకపోతే మీరు అనుకుంటున్న సనాతన ధర్మాల్లో ఉన్నాయా? నాకు అర్థం కావట్లేదు. మీరు సమాజానికి అసలు ఏమి ఉపయోగకరంగా ఉంటారు బ్రదర్ ఇట్లా అయితే? ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారే. పబ్లిక్ ప్రాపర్టీస్ మీద, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అంటించబడబోతున్నా. లేకపోతే ఈ ముఖద్వారం మా ప్రెసిడెంట్ ఫ్యామిలీగా రహించేసారా? ఈ ముఖద్వారాలకి మీ ఫ్యామిలీకి ఏమన్నా రాసిచ్చారా అన్నారు. పోనీ మీ ఫ్యామిలీకి ఏదన్నా రాసిచ్చారా? మీ సొత్తు అదేమన్నా ఆర్చి మీదా? మీ అమ్మగారిదో మీ నాన్నగారిదో ఇట్లా మీ ఇంకా ఆ బూతులు కూడా మా నోటి నుంచి కూడా రావట్లేదు. ఎందుకంటే మాకు సంస్కారం నేర్పింది మా బైబిల్ గ్రంథం. సో మేము ఆ మాటలు కూడా మేము అనలేకపోతున్నాం. మీకంటే భయంకరంగా తిట్టేవాళ్ళం ఒకప్పుడు. భయంకరంగా బూతులాడాం, భయంకరంగా దుర్భాషలాడాం. కానీ బైబిల్ గ్రంథం మాకు అలా నేర్పట్లేదు. మా బ్రతుకు మేము మార్చుకోవాలని చెప్పింది కాబట్టే మీకు వల్లే మేము పబ్లిక్ లో వచ్చి మాట్లాడట్లేదు. ఒకసారి గమనించండి. ఏమన్నారు మీరు? మీ బాబు గారి సొత్తా, మీ వాళ్ళ సొత్తా, వాళ్ళ సొత్తా, వాళ్ళ సొత్తా అన్నారు.
ఇప్పుడు మేమంటున్నాము మీ వాళ్ళ సొత్తా? ఈ భూమి ఎవరిది సొత్తు కాదన్నా. ఈ భూమి దేవుడిచ్చింది. ఈ భూమి మీద కొంతకాలం బ్రతికి మనకు రాబోయే తరాలకి అప్పు చెప్పి మనం పోవాల్సిందే కదా. ఇది ఎవరి సొత్తు కాదు, కేవలం దేవుని సొత్తు. మళ్ళీ మాట్లాడుతున్నారు బ్రదర్. మీ నోరు మురికి గుంట అంటా నేను. అసలు మాటలు ఎలా వస్తున్నాయి మీ నోటికి నాకు అర్థం కావట్లేదు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు మీరు. అది మీ ఛానల్లో 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. సో వాళ్ళందరికీ అసలు బూతులాడడం అనే కదా దాని అర్థం. అదే కదా, మతాల పేరిట చిచ్చు రేపడానికి, మతాల పేరిట గొడవలు జరగటానికే కదా మీరు ఇంత పనికి పూనుకున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఏదైనా అయితే మీ ఓన్ హౌస్ కి మీరు మీ నాన్నగారు కట్టించవచ్చు, మీ అమ్మగారు కట్టించవచ్చు, మీ తాతలు కట్టించవచ్చు, లేదా మీరే కట్టించుకొని ఉండొచ్చు. మీ ఇంటికి ఏదైనా ఆ పోస్టర్లు అంటించి ఉంటే మీకు నచ్చకపోతే ఇలా మాట్లాడినా ఒక అర్థం ఉంది. అంటే తిట్టాలని కాదు సహోదరులారా, వాళ్ళ ఇంటికి వాళ్ళ ప్రాపర్టీకి వాళ్ళకి సంబంధించిన దానికి ఎఫెక్ట్ ఏదైనా చూపిస్తే తిట్టుకునే అవకాశం ఉంటుంది. కాదంట్లో ఎవరిష్టం వాళ్ళే కదా. ఇది ఆర్చి ఏదో ఊరి బయట. ఆర్చికి అసలు మీకు ఏంటి సంబంధం బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. ఆర్చి మీద అమ్మగారిది అయ్యగారిది అంటున్నావు, తిడుతున్నావు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. మీడియా బ్రదర్ గ్రంథాలు నేర్పించినాయా మీకు? కొద్దిగా ఆలోచించి మాట్లాడను బ్రదర్. పోస్టర్లు అంటిస్తే తన్నాలంట. అవునా? పోస్టర్లు అంటిస్తే తన్నాలా? ఏ రాజ్యాంగంలో ఏమన్నా రాశారా? పోనీ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏమన్నా చెప్పారా? పోస్టర్లు అంటిస్తే, నోటీసులు అంటిస్తే చంపేయండి, తన్నండి అని ఏమన్నా చెప్పారా? నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక దైవజనుడు. అందరినీ ఒక సంవత్సరానికి ఒకసారి పోగేసి ఆయన ఏం చేస్తాడంటే ఉపవాస కూడికలు పెట్టి క్రీస్తుతోటి కనెక్ట్ కాని వారిని కనెక్ట్ చేయడానికి, అనగా ఎవరిని బలవంతంగా తీసుకెళ్లి ముంచేది ఉండదు. మీరెక్కడ పాపంలో పడి నరకంలో పాత్రలు అవుతారో, ఆయన సృజించిన మీరు మేము ఎక్కడ పాపంలో పడిపోయి అంధకారంలో చీకటిలో పడిపోయి ఆ నిప్పుల గుండంలో పడిపోయి బాధ అనుభవిస్తారేమో కానీ నా పిల్లలు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని మాత్రమే ఆయన కూటాల ద్వారా అనేక మంది మీలాంటి వారిని మాలాంటి వాళ్ళని ఆహ్వానించి ఆయన మాటలు, దేవుని మాటలు చెప్పి ఆయన తట్టు తిప్పుకుంటాడు. చాలా మన తట్టు కాదు బ్రదర్, ఒకసారి ఆలోచి. దేవుని తట్టు తిప్పుకొని మార్చి మీలాంటి వారికి మాలాంటి వారికి పరలోకము, నిత్య జీవము అందించటానికి మాత్రం ఈ కోటాలు జరుగుతున్నాయి బ్రదర్. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ బై మిస్టేక్లు ఎక్కడైనా గానీ నోటీసులు ఇక్కడ అంటించరాదు అంటే ఆ ప్లేస్ లో అంటిస్తారా? అక్కడ అంటిస్తే చింపేసేయండి, ఇబ్బంది ఏం లేదు. నాకు అర్థం కావట్లేదు బ్రదర్. ఇంకొక బ్రదర్ ఉన్నాడు బ్లూ షర్ట్ వేసుకొని, అక్కడ స్తంభానికి అంటించిన నోటీస్ తీసుకొచ్చి ఆ పోస్టర్ తీసుకొచ్చి లాగేసి కాలుతో తొక్కి మళ్ళా అమ్మనా బూతులు. మరి నేను ఒక మాట అంటున్నాను, ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైతే హైందవ సహోదరులు ఈ వీడియో చూస్తున్నారో ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అమ్మనా బూతులు తిడుతున్నప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు కదా బ్రదర్, మీకైనా నాకైనా. మరి ఆ పోస్టర్ తన్నినోడికైనా మరి వాళ్ళ సరే ఎవరికైనా అమ్మ లేకుండా అయితే రారుగా. సో షాలేం రాజు అన్నని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారని మర్చిపోయాడేమో మనోడు. సరే చూద్దాం.
ఇంతకీ మీ అమ్మగారి సొమ్మా ఇది? మీ నాన్నగారి సొమ్మా? మీ తాతగారి సొమ్మా? ఎవరి సొమ్ము నాకు అర్థం కావట్లా. ఈ ఊరు నీ ఊరు అయితే మాత్రం పోస్టర్స్ అంటికూడదా ఏంటి? నీ ఇంటి మీద అంటించకూడదు. నీ ఊరు అయినంత మాత్రాన నీ ఊర్లో అంటించకూడదా ఏంటి పోస్టర్స్? నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. ఎక్కడ పడితే అక్కడ అంటి మాకు పోస్టర్స్ ని బొంగు తీసుకొని కొట్టడం, కాలుతో తనడం ఈ గాదిలే గాని ఒక మాట చెప్తా వినండి బ్రదర్. క్రైస్తవుడిని మీరు ఎన్ని రకాలుగా హింస పెట్టవచ్చు, క్రైస్తవుడి శరీరాన్ని మీరు ఎంతైనా హింస పెట్టవచ్చు, కానీ క్రైస్తవుడి ఆత్మను మాత్రం మీరు ఎప్పటికీ తాకలేరు. గుర్తుపెట్టుకోండి మాట. సో ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతోటి పంచుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. అసలు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, అసలు వీళ్ళు మనుషులేనంటారా బ్రదర్? మనుషులేనంటారా వీళ్ళు? అట్లా కాదు బ్రదర్. ఇప్పుడు వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళ ధర్మాలు ఉన్నాయి, వాళ్ళకు ఎన్నో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, చక్కగా వాటిని ప్రకటించండి అబ్బా. మంచి ప్రకటించండి, మంచి చెప్పండి. మీరు కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోండి. వాళ్ళ దేవుని గురించి తెలియదేమో. ఇలాంటి సమావేశాలు ఏర్పరచుకోండి, అనేక మందికి తెలియజేయండి. మీరు కూడా సర్వసత్యం మీరు ప్రకటించే దేవుల గురించి చెప్పండి. వాళ్ళకి తెలియదేమో, తెలియకనే ఇది తెలియకనే ఇది ఇప్పటి నుంచి కాదు బ్రదర్, మొదటి శతాబ్దం నుంచే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నటువంటి 11 మంది శిష్యుల్ని సువార్తకు పంపించినప్పటి నుంచి ఇది ఎదురవుతున్న ఘటనలే. కరుణాకరన్ గారు కొత్త ఏం కాదు, రాధా మనోహర్ దాస్ కొత్త ఏం కాదు, ఇంకా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో మొత్తం వీళ్ళు మనకేం కొత్త ఏం కాదు. ఇప్పటి నుంచి మొదటి శతాబ్దం నుంచే క్రీస్తు సువార్తను అడ్డుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతదేశం అంటే ఏంటి బ్రదర్? భారతదేశం అనగా స్త్రీకి గౌరవం ఇచ్చే దేశం ఇది. స్త్రీని చాలా గౌరవంగా చూసుకునే దేశం ఇది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ అయినా, వాళ్ళ అమ్మగారైనా, లేకపోతే ఆ బ్రదర్ వాళ్ళ అమ్మ అయినా, ఎవరైనా గాని భారతదేశంలో స్త్రీని గౌరవంగా చూసేటువంటి భారతదేశంలో ఇలాంటి వాట్స్ యూజ్ చేస్తుంటే వాళ్ళు సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తారు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారు అనుకుంటున్నా, లైక్స్ కొట్టేసి, దీన్ని షేర్ చేసేసి, కామెంట్స్ పెట్టేసి, మినిమం కామన్ సెన్స్ లేదు. మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు ఎన్నైనా ఉండొచ్చు, పోస్టర్ చింపండి, కానీ వ్యక్తిగతంగా ఎందుకు విమర్శించాలంటున్నా నేను. పేరెత్తి ఎందుకు? పైగా హల్వారాజు, మేము ఏమన్నా పేర్లు పెట్టి మిమ్మల్ని తిడితే బాధగా ఉండదా? బాధ అనిపిస్తుందా? అనిపిదా? ఎందుకు వ్యక్తిగతంగా పరుష పదజాలంతో ఎందుకు మాట్లాడాలి? ఒక వ్యక్తిని ఎందుకు బూతులాడాలి? అసలు ఎందుకు బూతులాడాలి? భారతదేశం అనేది ఎంత స్త్రీకి గౌరవించే దేశం ఇది. అట్లాంటి దేశాన్ని పట్టుకొని, అట్లాంటి దేశంలో పుట్టిన కరుణాకరన్ గారు ఈ రకంగా మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాలేదు. మళ్ళీ మతంలో మేము పెద్దవారు అని చెప్పుకునే వాళ్ళు, అనేక మందికి మేము స్ఫూర్తి అని చెప్పుకునే వాళ్ళు బూతుల్లోనా? మరి దేంట్లోనో మనకైతే తెలియదు. నాకు అర్థం. ఇప్పుడు చూసాం కదా బ్రదర్, బూతులు బాగా మాట్లాడుతున్నారు. అదే దాంట్లో ఏమన్నా డిగ్రీలు అని చదివారేమో. మనము ఒకప్పుడు డిగ్రీలే చేసాం బూతుల్లో. అప్పుడు చేసాం బ్రదర్, కాదంటలేదు. దేవుడు మార్చాడు కదా. దేవుణ్ణి ఎన్నుకున్న తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు మార్చి, నీ నోట నుంచి బూతులు రాకూడదురా అబ్బాయి, సరసోక్తులు రాకూడదురా అబ్బాయి, అవి మీకు తగదురా నాయన, మీరు ఉండండి అని చెప్పి దేవుడు ఉంచాడు మమ్మల్ని అట్లా. సో అర్థమైందా? మేము కూడా బూతులు మాట్లాడాలంటే మీకన్నా అధికంగానే వచ్చు మాకు బూతులు. మరొక మాట, ఇట్లాంటి సన్నివేశాలు చూసినప్పుడు బ్రదర్, మనకి చాలా రోజుల క్రితం నుంచి, చాలా నెలలలో ఒకసారి జరిగింది మణిపూర్ లో సంఘటనలు. అప్పుడప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది, స్త్రీని నగ్నంగా ఊరేగించారు అక్కడ, నగ్నంగా. ఇలాంటి వారు ఉండబట్టే బ్రదర్ అప్పుడప్పుడు అనిపించింది నాకు, భారతదేశంలో మృగాలు ఇంకా బ్రతికే ఉన్నాయా అని.
ఇట్లాంటివి చేస్తూ ఇట్లాంటివి ఎందుకు ఇట్లా తయారవుతున్నారో మనకైతే తెలియట్లేదు బ్రదర్. నీ గ్రంథంలో మంచి చెప్పురా నాయన, నీ గ్రంథంలో మంచి ప్రకటించు. ఇప్పుడుకైనా చెప్పేది ఒక్కటే, నీ గ్రంథంలో మంచి చెప్పు, తప్పు లేదు అస్సలకి, దాన్ని ఏమనం అసలు. మీ గ్రంథంలో మంచి ప్రకటించండి. మా గ్రంథంలో చెప్పారు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. మేము అందుకే సర్వలోకానికి వెళ్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఒక మాట అడుగుతా నేను, అసలు క్రైస్తవుడి వల్ల మీకు నష్టం ఏంటి? ఒక క్రైస్తవుడి వల్ల నష్టం ఏందయ్యా మీకు? నీకు ఇష్టం ఉంటే నమ్ము, కష్టంగా ఉంటే వదిలేయి. ఎవరేం పీక మీద కత్తి పెట్టి నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి, లేకపోతే నేను చంపేస్తామని ఎవరు అడగట్లేదే. మాకు దేవుడు అలా చెప్పడం కూడా చెప్పలేదు. మనస్ఫూర్తిగా వస్తేనే క్రీస్తులోనికి కలుపుకుంటాం, క్రీస్తులోనికి తీసుకుంటాం, అంతవరకే. ఒక మాట చెప్పుకోవాలంటే, గట్టిగా చెప్పాలంటే, మీరు ఇంకా ఈ కూటముల గురించి ఇంకా ప్రమోట్ చేశారు బాగా. కొంతమంది ఐదవ సహోదరులకి తెలిసి ఉండకపోవచ్చు మేబీ. సో ఈ వీడియో అప్లోడ్ చేయబట్టి చాలా మంది, వేల మంది చూశారు, చాలా మంది లైక్ చేశారు, కామెంట్ చేశారు. సో ఎవరైతే ఈ వీడియో చూశారో వాళ్ళందరి దేవుడు వాళ్ళ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఎవరైతే బూతులు దాడారో, ఎవరైతే పోస్టర్స్ చింపారో వాళ్ళను కూడా దేవుడు వాళ్ళ బ్రతుకును మార్చి దేవుని వైపు తిప్పును గాక. అదే పోస్టర్స్ అంటించుకుంటూ దేవుని పని చేయును గాక. నా దేవుడు రోషం గల దేవుడు. సరే, ఇంకొక మాట అంటాను బ్రదర్, ఇంకొక మాట అంటాను. నేనేమంటానంటే, చింపేశారు కదా మీ ఊర్లో అంటించారని. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో అనగా ఇంకొక రాష్ట్రాల్లో కూడా శాలెమన్న మహాకూటంలో పోస్టర్స్ చాలా వరకు అంటించారు. ఇంకా టైం ఉంది. మీకు నిజంగా మీకుంటే, మీకు నిజంగా మీరు ఏమనొచ్చు బ్రదర్ దాన్ని, మీకు నిజంగా కలేజా ఉంటే, దమ్ముంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక రాష్ట్రాల్లో 20వ తారీఖు వచ్చే లోపు మొత్తం చింపేయండి, మొత్తం చింపేయండి. చింపేస్తారా? వెళ్తారా? ఒప్పుకుంటా అప్పుడు మిమ్మల్ని నేను. బ్రదర్, మీరు ఏ సర్వసత్యం తాతల కాలం నుంచి, మొదటి శతాబ్దం నుంచి ఇలాంటివి అడ్డుకుంటానే ఉన్నారు. క్రీస్తు సువార్త ప్రకటించకుండా, క్రీస్తుని ప్రకటించకుండా అనేక మంది నేటికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆనాటి నుంచి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవ్వరు కూడా కనీసం క్రైస్తవుడు దేవుని యొక్క సర్వసత్యాన్ని వ్యాపించకుండా ఎవ్వరు కూడా చేయలేకపోయారు. అది ఇంకా వ్యాప్తి చెందుతుందే గాని అది తగ్గట్లేదు బ్రదర్. అంటే నిజ దేవుడు రోషంగా ఆయన సర్వసత్యాన్ని తీసుకెళ్తున్నారు. మనుషుల్లోనే ఎంత ఉంటే దేవునికి ఇంకెంత ఉంటుంది బ్రదర్. వీళ్ళు కూడా బైబిల్ ప్రమోట్ చేస్తున్నారు కదా. మరి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదు, ఇబ్బందితో కూడిన ఇది చేయాలని కాదు. ఇక నుంచి అయినా గాని మీ గ్రంథాల్లో ఉన్న మంచిని ప్రకటించండి బ్రదర్. మీ గ్రంథాల్లో ఉన్న మంచిని చెప్పండి, అనేకులకి తెలియచేయండి. మీకు వాళ్ళు అంగీకరిస్తే, వాళ్ళకి ఇష్టపడితే వస్తారు, వాళ్ళు కూడా నమ్ముకుంటారు కదా. అంతేగా బ్రదర్. ఒకళ్ళని దూషించక్కర్లేదు, ఒకళ్ళని ఏదో అనే అక్కర్లేదు. మీరు మంచి చెప్పుకుంటే చక్కగా మీ దాంట్లోనే అనేక మంది వచ్చి చరొచ్చాము. ఎవరు చూశారు? ముందు చెప్పాలి అసలు. వాళ్ళు చెప్పట్లా. అదే కదా, ఈ బైబిల్లో తప్పులున్నాయి. ఇదేనా? ఇది బైబిల్ గ్రంథం ఎక్కడ తప్పు కాదండి. బూతులు కొల్లేవు దీనిలో. అనవసరంగా చాలా మంది హైందవ సహోదరులు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ కరుణాకర్ అనే బ్రదరు భయంకరంగా మభ్యపెడుతూ, ప్రలోభపరుచుకుంటూ హైందవ సహోదరుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఆలోచించండి. బూతులు ఆడొద్దని మన బిడ్డలకే మనం చెప్తాము. రే, బూతులు తిడితే తప్పురా అని చెప్తాం మనం మన బిడ్డలకి. అట్లాంటిది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక వ్యక్తి నడి రోడ్డు మీద అమ్మనా బూతులు తిడతా పోస్టర్స్ చింపుతుంటే సపోర్ట్ చేసేవాళ్ళు హైందవ సహోదరులు.
అది ఎక్కడ కల్చర్ బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. భారతదేశంలో ఎక్కడ కల్చర్ అది? ఒక స్త్రీకి భయంకరమైన గౌరవం ఇచ్చేది భారతదేశం. అట్లాంటిది ఒక స్త్రీని భయంకరంగా తిట్టేటువంటి కల్చర్ ఉందంటే అసలు భలే బాధ వేస్తుంది చెప్పుకోవాలనుకుంటే. ఎవరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు హట్ అవ్వద్దు. ఎవరిని కూడా ఒక్క మాట అనలేదు, ఎవరిని కూడా ఏమనలేదు. ఇలాంటివి చేయొద్దని మాత్రమే చెప్పడానికి మాత్రమే వీడియో చేశాం. హైందవ సహోదరులైనా అలాగే క్రైస్తవులకు కూడా ఎవరైతే పోస్టర్స్ అందించారో హైందవ సహోదరులు వాళ్ళకి కూడా టచ్ చేయొద్దు. మనకు అవసరం లేదు. ఎవరైతే తప్ప మనం టచ్ చేయొద్దు. హైందవ సహోదరులు ఎవరైనా పోస్టర్స్ అంటిస్తే ఎవరి గుళ్ళు మీద కూడా దాడి చేయడానికి వీల్లేదు. ఎవరు పోస్టర్స్ టచ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ప్రకటించుకునేది వాళ్ళు ప్రకటించుకుంటారు. హైందవ సహోదరులు కూడా ఎవరు పోస్టర్స్ ని టచ్ చేయొద్దు. అట్లని ముస్లిం సహోదరులు కూడా టచ్ చేయొద్దు. ఎవరు టచ్ చేయొద్దు. మీలో ఉన్నది మంచి చెప్పుకోండి బ్రదర్. అది కాకుండా మీరు ఇంకోటి ఏదో చేస్తుంటే మాకేదోలాగా అనిపిస్తుంది బ్రదర్. సో మీకు చెప్పేది ఏంటంటే ప్లీజ్ దయచేసి మీ మత గ్రంథాల్లో మంచి ప్రకటించండి. ఉంటే లేదనుకుంటే ఇట్నే పోస్టర్స్ చింపండి, ఇట్నే బైబిల్ విమర్శించండి, ఇట్నే బూతులు ఆడండి, సపోర్ట్ చేయండి, బూత్ ఆడేవాడు సపోర్ట్ చేయండి. మన భారతదేశ కల్చరే అట్లా మారిపోతుందిలే. ఇంకెవరేం చేసేది ఏం లేదు దాంట్లో. ఇక ఒక్కసారి ఆలోచిస్తారని క్రీస్తు పేరిట హైందవ సహోదరులకి క్రైస్తవ సహోదరులైనా కూడా చింపొద్దు ఎవరి పోస్టర్స్ కూడా. దయచేసి ఆలకించమని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను.